ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు యెహోషువకి దేవుడు తోడై ఉండి ఏ విధంగా వారు స్తుతించినప్పుడు యెరికో కోటలు కూల్చి ఉన్నారో మనం ఈ యొక్క స్టోరీలో మనం నేర్చుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. అరణ్యములో ఈ లెబనోను మొదలుకొని ఆ మహానది యూఫ్రటీసు నది వరకు మీకిస్తానని. తూర్పు పడమర మొత్తము కూడా దేవుడి స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా నేను మీకు ఇచ్చేదను అని కూడా దేవుడు ఇక్కడ చెప్పినట్లు మనం చూస్తామన్నమాట. నీవు బ్రతుకు దినములన్నిట్లను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైయుందును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చినది నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదవు అని దేవుడే స్వయంగా యెహోషువకు సెలవిచ్చి ధైర్యం ఇచ్చి మనము ఇక్కడ బలపరుస్తున్నట్లు ఈ యొక్క స్టోరీలో మనం చూడగలుగుతాం. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా మా విరోధ పక్షముగా నున్నవాడువా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవివ్వమని అడగగా అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షణలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగున చేసెను. ఆ కాలమున ఇజ్రాయేలు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడేను. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను మీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణములకు ఆవరించి దాని చుట్టూ తిరగవలెను. అలాగున 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలు పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఊదుతూ ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కూలెను గనక జనులు తమ ఎదుట చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిచి, మీరు నిబంధన మందసం ఎత్తుకుని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసము ముందుగా పొటేలు కొమ్ము బోరలు 7 పట్టుకొని నడవవలెనని వారితో చెప్పాను. మరియు అతడు, మీరు సాగి పట్టణము చుట్టుకొనుడని యూదులు యెహోవా మందసమును ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొటేలు కొమ్మలు బోరలను 7 యెహోవా సన్నిధి పట్టుకొని సాగుచు ఆ బోరలు ఊదుచూ ఉండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. యూదులు బోరలు నూదుచుండగా యాజకులు ముందుగా నడిచిరి. దండు వెలుపట భాగమున మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెలుచు బోరలు ఊదుచూ ఉండేది. మరియు యెహోషువ, మీరు కేకలు వెయ్యుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేక వెయ్యవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలెను.
జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అట్లా యెహోవా మందస్సము ఆ పట్టణము చుట్టుకొని మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత మరీ పాళెంలోకి చేర్చి రాత్రి పాళెంలో గడిపిరి. యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచూ వచ్చిరి. యోధ్యులు వారికి ముందుగా నడిచిరి. దండు వెలుపల భాగమున యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచూ వచ్చిరి. అట్లా రెండవ దినమున వరొక వారు పట్టణము చుట్టూ తిరిగిరి. అట్లాగా 6 దినములు వారు అలాగ చేయుచు వచ్చుచుండిరి. 7వ దినమున వారు ఉదయము చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగి ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణపు చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. కేకలు వెయ్యుడి, యెహోవా ఈ పట్టణము మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడెను అని మొత్తము కూడా చెప్తారనమాట. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎవ్వరూ కూడా శపించలేరు. అట్లాగునే దేవుడు శపించినప్పుడు ఏ మానవుడు కూడా దీవించలేడనమాట. మనుషులని గాని, ప్రాంతాన్నే గాని, దేశాన్నే గాని ఎవరినైనా దీవించాలన్నా, శపించాలన్నా అది మనిషి వల్ల మాత్రం ఎంత మాత్రము కాదు గాని, అది దేవుడు వలన మాత్రమే జరుగును. మనం ఈ యొక్క స్టోరీ వల్ల మనం నేర్చుకోబోతుంది ఏమిటంటే, ఎందుకంటే ఈ పట్టణం అంట దాని పునాదులు వేసిన వాళ్ళు కూడా ఎలా శపితమైపోతారో కూడా మనం ఈ యొక్క బైబిల్ గ్రంథములో మనం చూస్తాము. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపితము చేయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను. ఎవడు యెరికో పట్టణము కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాన్ని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలపగా నెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమంతటా కూడా వ్యాపించిందంట. చూసారా? అక్కడ యెరికో పట్టణము శపితమైపోయి ఉన్నది కాబట్టి దాన్ని మరలా ఎవరు కట్టాలి అనుకున్నా వారి కుమారులు కూడా చనిపోతారు అని. అట్లాగనే దేవుడు యెహోషువకి తోడై ఉన్నాడు కాబట్టి ఆ యోర్దాను నది దాటినప్పుడు కానీ సమస్తము కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారందరిని కూడా నడిపించినట్లు మనం చూస్తాము. దేవుడంట ప్రపంచం మొత్తము కూడా యెహోషువ పేరు ప్రఖ్యాతిని వ్యాపింపచేశాడంట. దేవుడు ఆశీర్వదిస్తే ఆ విధంగా ఉండును. ఈ యొక్క స్టోరీ వల్ల మనం ఏం నేర్చుకుంటామంటే, మనము స్తుతించటం వల్ల మనకున్న సమస్తమును కూడా వదిలిపోతాయి అని మనము, ఎందుకంటే స్తుతిలో దేవుని శక్తి ఉంది కాబట్టి వారు స్తుతించి యుద్ధములు చేయలేదు కానీ వారు స్తుతిస్తూ ఆ బోరలు ఊదినప్పుడు దేవుడే రంగం మీదకు వచ్చి వారి పక్షమున యుద్ధము చేసి ఉన్నాడు. స్తుతిలో అంత శక్తి ఉంటుంది. మనం అందరము కూడా స్తుతించదుము గాక. గాడ్ బ్లెస్ యూ.